హలో హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రజు అఫీషియల్స్. ఇది క్రిస్మస్‌కి షాపింగ్ చేసిన వీడియో అండి. రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే అక్కడ మేము షాపింగ్ చేసాము. వీడియో నేను చిన్న క్లిప్ అనేది షూట్ చేసుకోగలిగాను. ఎందుకంటే నాకు బేబీ ఉంది కదా అండి. నాకు అంతగా పాసిబుల్ అవ్వలేదు. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నేను వీడియో అనేది షూట్ చేశాను. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి. మేమైతే షాప్ చేసాము. మాకైతే వర్త్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే క్రిస్మస్‌కి పిల్లలు డాన్స్‌లు వేశారు. ఇంకా అందరిని నేను కవర్ చేశానండి. చిన్న చిన్నగా వీడియోస్ క్లిప్ అనేది యాడ్ చేశాను. లాంగ్ వీడియో తీద్దామంటే నాకు పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే బేబీతో అవ్వదు కదండీ. మనం ఒకటి ఇంక జనవరి 1న వీడియో అనేది షూట్ చేశానండి. ఇది కూడా నేను చాలా చిన్నగానే షూట్ చేసుకున్నాను. నేను బై చేసుకున్న శారీ కూడా నేను వీడియో తీసుకున్నానండి. మనము ఏందో చేసేద్దాము అనుకుంటాం కానీ ఏమీ చేయలేమండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఎందుకంటే బేబీ ఉంటారు కదా, వాళ్ళతోటే సరిపోతుంది. మనకి అట్లీస్ట్ రెడీ అవ్వడానికి కూడా టైం ఉండదు. సో ఏం చేస్తాం బేబీ కన్నా. ఇది సెకండ్ అనమాట. జనవరి 2nd డే నుంచి షూట్ చేసుకున్న వీడియో. నేను అమ్మతో చెప్పాను, అమ్మ అన్ని పనులు నువ్వేం చేస్తావు, నేను కూడా ఇంకా కొంచెం పనులు చేస్తానంటే వద్దులే అమ్మ అంది. బట్ అలాగని నేను ఇంకా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు నూక తీసుకున్నానండి. పప్పులోనే కొంచెం మెంతులు, కొంచెం అటుకులు వేసుకొని బాగా వాష్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసుకొని బాగా ఒక 6 అవర్స్ 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. దాంతోపాటే నూకను కూడా బాగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇంకా లంచ్ కూడా తినేసాను. బాబును కూడా పడుకోబెట్టేసానండి. సరే బాబు పడుకున్నాడు కదా, ఇంకా నేను కూడా పడుకుందామంటే ఇంకా అమ్మ డైలీ చెప్పే మాటే, బాలింతలు మధ్యాహ్నం మాటలు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. జడ వేసుకుందామని ఇంకా జడ వేసుకోవడం ట్రై చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ జడ వేసుకోవడం రాదండి. జడ వేసుకోవడం, చీర కట్టుకోవడం రావు. బట్ నిన్ననే అనుకున్నాను ఇవి 2 నేను ఎలాగైనా నేర్చుకుని కాన్ఫిడెన్స్ తోటి వేసుకోవాలి.
ఒక పక్కన బెడ్‌షీట్స్ అన్ని చేంజ్ చేస్తున్నానా, బాబు లేచి ఏడుస్తున్నాడు. సరే కదా అని ఇంక ఉయ్యాలకి ఒక తాడు తీసుకొని కట్టానండి. ఇలా ఊపానో లేదో అది మొత్తం ఉయ్యాలంతా కదిలిపోయిందనమాట. సర్లే ఇది కూడా ఇంకా రేగిపళ్ళు చూడగానే తినాలనిపించిందండి. బట్ తినకూడదు. ఇంక డైనింగ్ టేబుల్ కూడా నేను ఇంకా నీట్‌గా పెడుతున్నాను. నాకు అదేమో గానీ తీసిన వస్తువు తీసినట్టు పెట్టకపోతే ఇంకా నైట్ డిన్నర్‌కి అమ్మ రైస్ వచ్చేసి పెట్టేసిందండి. ఎందుకంటే ఎర్లీగా